హలో అండి అందరికీ. ఈరోజు మా అమ్మ గోంగూర పప్పు అయితే వండుతుంది. దానికి ముందుగా కందిపప్పునైతే నానబెట్టేసింది. తర్వాత అందులో పసుపు వేసింది. గోంగూరను శుభ్రంగా కడిగేసి దాన్ని కూడా వేసేసింది. 2 టమాటాలు 3 టమాటాలు కోసి వేసేసి పచ్చిమిరకాయలు కూడా ముక్కలు ముక్కలుగా కోసి వేసేసింది. చింతపండు అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. తగినంత కారాన్ని వేసి కొన్ని వాటర్ వేసి ఇంకా మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసింది. ఒక 5-6 విజిల్ వచ్చేదాకా అంతే ఉంచుకుంటే బాగా మెదిగిద్ది పప్పు. తగినంత ఉప్పునైతే వేసి బాగా మెదుపుతుంది. మీలో ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మెత్తగా మెదిగాక తాలింపు అయితే పెట్టేస్తుంది. ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం తాలింపు గింజలు వేసింది. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా వేసేసింది. తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అవి బాగా మగ్గబెడుతుంది. తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసేసింది. ఇవంతా బాగా మగ్గాక కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసింది. ఇంకా మనం మెదిపి పెట్టుకున్న గోంగూర పప్పునైతే ఇంకా అందులో వేసేసింది. ఇలా అయితే తాలింపు వేసేసింది. ఒక 10 మినిట్స్ అంతే మూత పెట్టి ఉంచితే బాగుండిద్ది. ఇలాగా మీలో ఎంతమందికి గోంగూర పప్పు ఎక్కువగా ఇష్టంగా తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే గోంగూర పప్పు ఇలా వండింది.